దానికి కారణమైంది అది ఇన్సిడెంట్. దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేశారు? కాపు సామాజిక వర్గానికి కంట్రోల్ ఉండదు, చూడండి ఎంత విధ్వంసం సృష్టించారో, 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అన్నటువంటిది వాళ్ళ మీద ఒక ముద్ర వేశారు. అంటే వాళ్ళ అభిమాన నాయకుడు చనిపోయినటువంటి సందర్భంలో వాళ్ళల్లో రేగినటువంటి ఉద్వేగంతో జరిగిన విధ్వంసం కారణంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాపు సీఎం కాల. మనకి కాపుల్లో ఇంకొక లీడర్, బలమైనటువంటి లీడర్ తయారు కాల. మధ్యలో మొన్న తుని ఇన్సిడెంట్ చూసుకున్నా, లేకపోతే అది దాని పేరేంటి, కోనసీమ పేరు మార్చినటువంటి సందర్భంలో జరిగిన విధ్వంసం చూసినా, వీటన్నిటిలో కాపులను ఒక విధ్వంసకారులుగా సృష్టించేశారు అక్కడ. తద్వారా వాళ్ళని శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవికి పనికిరారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. రంగా చనిపోయినప్పుడు ఇప్పటికి కూడా రంగా ఫోటోలు పెడతారు. రంగా పేరు ఆ రోజున అధికారంలో ఉన్నోళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తుంటారు, అందరూ చెప్తుంటారు. కానీ రంగా కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? రంగా కొడుకు ఏమైనా న్యాయం జరిగిందా? రంగా భార్యకి ఏమైనా న్యాయం జరిగిందా? కనీసం మంత్రివర్గంలో చోటు కూడా ఇవ్వలేదే ఏనాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి కాపు నాయకుడు ఆ పేరు చెప్పుకుంటాడు, ప్రతి ప్రభుత్వం ఆ పేరు చెప్పుకుంటుంది. అంటే అతనికి అంత ఆదరణ లేకపోతే, అంత దుర్మార్గం అయితే, రౌడీజం అయ్యి ఉంటే మరి ఎందుకు మీరు పేరు చెప్తున్నారు అయింది అంటే? అంత గొప్పోడని ఒప్పుకుంటున్నారు కదా. కానీ ఆ జాతి మీద ఒక ముద్ర వేసేసారు. దాన్ని మళ్ళీ సెట్